మీరు ఇంట్లో కుక్కను గాని పిల్లిని గాని పెంచుకోవాలంటే లోకల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒకవేళ మీరు హైదరాబాద్ లో కనుక ఉంటే GHMC వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యానిమల్ యొక్క బ్రీడ్ ఏంటి, హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, కలర్ ఏంటి అనే డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి మీ ఇంట్లో కుక్క గాని పిల్లి గాని ఉంటే పక్కింటి వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఒక NOC ఫామ్ ని సబ్మిట్ చేసి 50 రూపాయల చాలానా కడితే అప్పుడు మీ కుక్కకు ఒక ID కార్డు ఇస్తారు. మన ఆధార్ కార్డ్ ని మన పాన్ కార్డుకి లింక్ చేసుకున్నట్టు మీ కుక్క ID కార్డ్ ని మీ ఆధార్ కార్డుకి లింక్ చేస్తారు. ఎందుకంటే మీ కుక్క ఏదైనా ఎదవ పనులు చేసింది అనుకోండి, కుక్కని ఎలాగో శిక్షించలేరు కదా, ఆ కుక్కకి రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటున్నట్టు ఆ ఫామ్ లో మీరు సైన్ చేస్తారు. కాబట్టి కుక్క చేసే ప్రతి ఎదవ పనికి మిమ్మల్నే క్వశ్చన్ చేస్తారు. మీరు హ్యాపీగా కుక్కలు తెచ్చుకోండి, సోఫాల మీద కూర్చోబెట్టుకోండి, AC వేసుకొని కింగ్ సైజ్ బెడ్లో పడుకోబెట్టుకోండి, మూతిలో మూతి పెట్టు నాక్కోండి, అది మీ పర్సనల్. దాన్ని ఎవడో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటున్నావు అనే ఒక పేరుతోటి వాటి మెటబాలిజాన్ని నువ్వు ఎందుకు చేంజ్ చేస్తున్నావు? బేసిక్ గా ఈ కుక్కలో పిల్లల యొక్క టీత్, షార్ప్ నెయిల్స్, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ చూసేసి చెప్పేయచ్చు అవి కార్నివోర్ డిజైన్ కి సంబంధించినవి. అంటే భూమి మీద అవి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ తింటానికి పుట్టాయి, కార్బోహైడ్రేట్లు కాదు. కార్బోహైడ్రేట్లు డైజెస్ట్ చేసుకోవడానికి మన సెలవేలా ఉన్నట్టే వాటి సెలవేలా కూడా ఎమిలేజ్ అనే ఎంజైమ్ ఉండదు. సో వాటికి కార్బోహైడ్రేట్లు డైజెస్ట్ కావు. కానీ మనమేమో వాటి మీద ప్రేమ ఎక్కువయ్యి ఇంట్లో చేసిన ఇడ్లీలు, దోశలు, పూరీలు, స్వీట్లు, ప్రసాదాలు అన్ని పెడతాం. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లకు సంబంధించిన సరుకే. ఎక్కడ నాన్ వెజ్ ఫుడ్ వాటికి అలవాటు చేస్తే అవి కొంచెం అగ్రెసివ్ గా తయారయ్యి మీ ఇంట్లో వాళ్ళని కరుస్తాయని చెప్పేసి మీకు భయం పుట్టి వాటికి బలవంతంగా వెజిటేరియన్ ఫుడ్లు పెట్టి కామ్ డౌన్ చేస్తున్నారు. హ్యూమన్స్ కున్నట్టు ఏ యానిమల్ లోనూ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండవు, ఒక 2 జంతువుల్లో తప్ప. ఒకటి పిల్లి, 2 కుక్క. ఈ 2 జంతువులకే పిల్లలు పుట్టకపోవడం అనే ఇష్యూస్ మనకు మళ్ళీ ఎందుకు వచ్చాయంటే ఆ రెండింటిని మన ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి. ఏ కుక్కకైనా ఏ పిల్లికైనా మీరు ఎన్ని సంవత్సరాలు వెజిటేరియన్ అలవాటు చేసినా సరే ఒక్కసారి నాన్ వెజ్ ఫుడ్ వాటికి రుచి చూసింది అంటే వెజిటేబుల్స్ అన్నిటిని పక్కకు నెట్టేసి ఆ నాన్ వెజ్ ఫుడ్ ని ఎగబడి మరీ తింటది. బికాజ్ అది కార్నివోర్ డిజైన్ కి సంబంధించింది కాబట్టి. అదే వాటి యాక్చువల్ డిజైన్. మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రీట్ డాగ్స్ కి ఎవరు రోజు ఫుడ్ పెట్టరు. వాటి డిజైన్ ఎలా ఉంటది అంటే అవి 20 డేస్ దాకా ఫుడ్ తినకపోయినా సర్వైవ్ అవ్వగలుగుతాయి, 5 డేస్ దాకా వాటర్ తాకపోయినా సర్వైవ్ అవుతాయి. కార్నివోర్ డిజైన్ కి సంబంధించిన ఏ యానిమల్ అయినా సరే రోజుకు 3 సార్లు తినదు. ఎందుకంటే వాటికి ఫ్యాట్ మెటబాలిజం యాక్టివేషన్ లో ఉంటది. అవి రోజులో ఒక్కసారి మాత్రమే తింటాయి. వాటికి ఫుడ్ దొరకపోయినా సరే 15 నుంచి 20 రోజులు అవలీలగా అవి బతకగలవు. మనది గ్లూకోజ్ మెటబాలిజం కాబట్టి మనకి రోజుకు 3 పూటలు తిన్నా కూడా ఇంకా ఆకలేస్తానే ఉంటుంది. మీ కన్వీనియంట్ కోసం యానిమల్స్ మెటబాలిజాన్ని మార్చే మీరందరూ పెట్ లవర్స్ కాదు, పెట్ కిల్లర్స్.